నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుచ్చిమికుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటింటికి కూటమి ప్రభుత్వం విజయ కాదా, వైసీపీ వైఫల్యాలపై ప్రజలే తీర్పు చెబుతున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. 50 లక్షల నిధులతో నిర్మించే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాన్న మంత్రి నారా లోకేష్. ఆదోని శివార్లోని మందగిరి ప్రాంతంలో జరిగిన ఆదోని టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవిభక్త కర్నూలు జిల్లాలో 45 రోజుల పాటు నిర్వహించిన యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని, వాటి వివరాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ప్రతి హామీని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కర్నూలుకు పరిశ్రమలను తీసుకురావడానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చురుగ్గా కృషి చేస్తున్నారని, ఒకప్పుడు రెండవ ముంబైగా పేరున్న ఆదోనిలో కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆయన తెలిపారు. డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, గురువారం నాడు టాటా సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుందని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. వేదికమైన ఉన్న పెద్దలకి ఇప్పుడు చెప్పా, తిరిగి ముంబై లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నాకు చూపించిన ప్రేమ నేను ఏనాడు మరవలేను. మీతో నడిచా, మీ మధ్యలో నడిచా. 14 నుంచి 14 నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశా. 45 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడిచిన తర్వాతనే నేను పక్క జిల్లాకి వెళ్తాం జరిగింది. ఆనాడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం ఈ రోజు కూడా నా గుండెల్లో గుర్తు పెట్టుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు పోలీసులు లేరు, ఆనాడు రోప్ పార్టీ సరిగా లేదు, కానీ నా వెనకాల నిలబడి నడువన్నా ఎవడొస్తాడో వాడు తోలు తీద్దామని చెప్పారే, అది పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. కర్నూలు జిల్లా ప్రజల ఇబ్బందులు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు వలసలుగా ఇక్కడి నుంచి మహిళలు తరలివెళ్ళి పక్క జిల్లాలో పని ఎత్తుకునే పరిస్థితి. ఆనాడు మీరందరూ కోరారు సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రాంతంలో చేయాలని. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. అందుకే నేను విద్యాశాఖ మార్చిలైన తర్వాత ప్రత్యేకంగా డిఎస్సి ఏర్పాటు చేసి సుమారుగా 3000 మంది ఉపాధ్యాయులు ఒక కర్నూలు జిల్లాకే మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రీస్ మార్చులు మన సొంత జిల్లా ముద్దు బిడ్డ టీజీ భరత్ ని చేస్తాం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒప్పందాలు కుదురించుకున్నాం, భూమి పూజలు కూడా చేశాం. ఈరోజు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రేపే టాటా సోలార్ ప్లాంట్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఇట్లా అనేక పరిశ్రమలు మన కర్నూలు జిల్లాకి తీసుకొస్తాం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యువగలం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బడే ఎవరిని వదలబెట్లా, అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగలం పాదయాత్రలో చూసా, ఆదోని కార్యకర్తలంటే పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనం అందరూ చూసాం, కానీ ఇప్పుడు మర్చిపోయినాం. ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సైకో హయాంలో సీమలో గొడ్డలి గుర్తుందా, మర్చిపోయారా? గొడ్డలి సొంత బాబాయినే వాళ్ళు లేపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆనాడు మనం సరిగా చెప్పుకోలే, ఎన్నికల్లో ఓడిపోయినాం. గులకరాయ కోడికెత్త చాలా డ్రామాలు ఉన్నాయిరా భయ్. ఒకడు ఇట్లా అంటున్నారు, ఇంకోటి ఇట్లా అంటున్నాడు, రెండు చేశారు. కానీ అదే మన అధికారంలో ఉన్నప్పుడు మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణం జరిగితే మన హయాంలో కడప స్టీల్ ప్లాంట్లు వేగంగా పరిగెత్తిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే మన హయాంలో మిషన్ రాయలసీమ పేరుత హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ దాడులు మన పైన చేస్తే మన హయాంలో ఈరోజు ఫ్యాక్టరీలు రాయలసీమకి తీసుకొస్తాం జరిగింది. ఒక పక్కన రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో పక్కన ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఇక్కడ కూడా మనందరం కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీలో నాయకులం మేము శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, పార్టీ వ్యవస్థ అనేది శాశ్వతం. ఆ పార్టీ బలోపేతం కోసం మనందరం కష్టపడాలి, అందరం కృషి చేయాలి. అంతేగాని ఎవరు ఉంటాడు ఆయన చెప్తే పదవులు వస్తాయి అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం మనం. పనిని నమ్ముకోండి, డోర్ టు డోర్ కష్టపడండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కొనసాగింపు గురించి ఇప్పుడే భరత్ గారు కూడా మాట్లాడారు. ఇది చాలా చాలా అవసరం. మనకి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. ఓడిపోయినప్పుడు అందరు బాధపడతాం, గెలిచిన తర్వాత అల్సట్ అనండి, అలకనండి, ఏముందిలే గెలిచిపోతాం అన్న అహంకారం అనండి, ఇవి వచ్చేస్తాయి. దానివల్ల మనం నష్టపోతాం కాదు, కార్యకర్తలు మనం నష్టపోతున్నాం. కేసులు పెట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం కొడతారు, కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు తీసేస్తారు. సో ఒక పక్కన మనం నష్టపోతున్నాం, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఈరోజు ఒక గుజరాత్ రాష్ట్రంలో అదే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఏ స్థాయిలో ఉందో చూడండి ఒక్కసారి. ఒరిస్సాలో మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం కంటిన్యూస్గా వచ్చేగల ఒరిస్సా కూడా మనకన్నా అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 1,05,00,000 మంది కుటుంబం మంది, పెద్ద కుటుంబం. అది కాస్త ఇప్పుడు కొంచెం ఇంకా పెద్దగా అయింది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. 3 పార్టీ కలయిక మొన్న ఎన్నికల్లో ఎవ్వరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఈ ఐక్యత ఉండాలి. సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన మాట్లాడుకుందాం, ఆ సమస్యలు పరిష్కరించుకుందాం, కానీ వదలబెట్టేది లేదు. నో క్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. క్లారిటీగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పార్టీ ముసుగులో జనసేన పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ ముసుగులో భారతీయ జనతా పార్టీని తిట్టేవాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ ముసుగులో మన తిట్టేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఎన్ని చూసి మనం కంగారు పెట్టి మనం తిట్టుకుంటూ మనం కొట్టుకుంటే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది దయచేసి అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టే పనిచేయాలి, ఆ కసి ఉండాలి, అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతాం. సో కలిసికట్టుగా పనిచేద్దాం, తిరిగి పసుపు జెండా ఎగిరేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు, అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుందామని సభాముఖం కార్యకర్తలందరికీ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో క్రూర ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అటవీ శాఖ సరికొత్త అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ పద్ధతిలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో తాను మన్యం ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏనుగుల వలన జరుగు పంట నష్టం మరియు ప్రాణ నష్టం గురించి తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మానవతా దృక్పథంతో పాటు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మకి జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. We should be grateful to Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu, and my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. And more than that, Karnataka people has really supported us. And the reason is గివింగ్ అంటే ఒక ఏనుగుని వాళ్ళు ఇవ్వటం అంటే వారి సంపదని ఇవ్వటం, వారి ఆడబిడ్డను పంపించడం లాంటిది. చాలా సెంటిమెంటల్తో కూడుకుంది కన్నడ ప్రజలకి. అలాంటిది మేము ఇస్తున్నామంటే ఎంత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉందంటానికి ఒక చిన్న నిలువెత్తు నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్, ఫర్ సపోర్టింగ్ అస్. విల్ రిమెంబర్ ఇట్. అలాగే ఈ కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు. ఇందాక చెప్పినట్టుగా ఐ అష్యూర్ ద పీపుల్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దట్ దిస్ గవర్నమెంట్ remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures.
I dedicate the Guchami Elephant Camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants. ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పెనుమలూరు మండలం గంగూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నియోజకవర్గ అబ్జర్వర్ ఎర్రపోతు రమణ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కనిపిస్తున్నారు. ఒకే ఇంట్లో 2, 3 పెన్షన్ పొందుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక పాదయాత్ర ప్రారంభించాం. దీంట్లో సమస్యలు తెలుసుకొని ప్రాధాన్యత ప్రకారం పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా పెన్షన్ పొందేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఒక ఇంట్లో 3 పెన్షన్దారులు ఒకే ఇంట్లో కనిపించడం కూడా జరిగింది. అలాగే వారింట్లోనే ఆర్టీసీ బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్, అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను కూడా చూడటం జరిగింది. వారు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జాడలేని మరి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి బడ్జెట్ కేటాయిస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ముందుకు నడిపిస్తూ కూటమి ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈరోజు కనిపించకపోయినా పరిశ్రమలు స్థాపించిన తర్వాత రాబోయే 4-5 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హనుమాన్పేటలోని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని హనుమాన్పేటలో సుమారు 50 లక్షల నిధులతో నిర్మించే డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరియైన లెవెల్స్ లేకపోవడంతో డ్రైనేజీ సమస్య ఎన్నో సంవత్సరాలుగా అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం చేపట్టిన పనుల్లో మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ నిర్మిస్తే సుమారు 8 అడుగుల లోతుకు వెళ్లాల్సి రావడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చని అధికారులు గుర్తించారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్మశాన వాటిక వైపు నుంచి, కొత్తగా అభివృద్ధి చేసిన వెంచర్ ప్రాంతం నుంచి లేదా పక్కనే ఉన్న పాఠశాల స్థలం వైపు నుంచి డ్రైనేజీకి అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించాం. ఈ మేరకు డీఈని వెంటనే లెవెల్స్ పరిశీలించి సాంకేతికంగా అనువైన మార్గాన్ని ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈరోజు ఎప్పటి నుంచో హనుమాన్పేట, ఉప్పులూరులో డ్రైనేజీ సమస్య ఉంది. ఈ సమస్య సాల్వ్ చేయడానికి, మురుగునీరు బయటికి వెళ్ళడానికి లెవెల్ పర్మిట్ చేయక ఇన్ని రోజులు కూడా ఆ సమస్య అలా ఉండిపోవటం జరిగింది. దానికి పరిష్కరించే దిశగా ఈ శ్మశాన వాటికలో నుంచి, కొత్తగా వేసిన వెంచర్లో నుంచి కానీ, పక్కన ఉన్న స్కూల్ సైట్లో నుంచి కానీ వెళ్ళి వన్నేరులో కలపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి డిఈ గారిని లెవెల్స్ తీయమని చెప్పాం. దీనివలన ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఈరోజు ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు, ప్రధాన రహదారి దాకా డ్రైనేజీ చేయడం జరిగింది. దీనివలన 8 అడుగులు డెప్త్కి వెళ్లాల్సి వస్తుంది.
దానివలన సమస్య పెరుగుతుందే తప్పితే తరగదు. అందుకని ఇటు నుంచి లెవెల్ పర్మిట్ చేయని వైపు ఆపివేసి ఈ పక్కకి లెవెల్స్ తీయమని చెప్పాను. అది తీసి ఇటు నుంచి ఈ రోడ్లన్నీ కూడా దానికి కనెక్ట్ చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని 50 లక్షల రూపాయలతోటి ఈరోజు డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను. గ్రామాలలో ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తో పాటు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో సుమారు 1.40 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి 3-ఫేజ్ విద్యుత్ అందించే పనులను శాసనసభలో బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 2 కొత్త సబ్స్టేషన్లను ప్రారంభించడంతో పాటు మరో 2 సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. అలాగే 132 kV సబ్స్టేషన్ కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా రైతులకు, గృహాలకు, పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా శాశ్వత పరిష్కారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈరోజు కంకిపాడు మండలంలో 7 గ్రామాలకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలతోటి ఏదైతే హౌస్ కనెక్షన్స్ ఉన్నాయో సింగిల్ ఫేస్ అవన్నీ కూడా 3 ఫేస్గా కన్వర్ట్ చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గొడవర్లో 1,40,00,000 రూపాయలతోటి ఈ ఊర్లో సంబంధించి సింగిల్ ఫేస్ అంతా కూడా 3 ఫేస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్కి దగ్గరలో ఉండి ఈరోజు వాడకం కూడా పెరుగుతూ ఉంది. ఆ సందర్భంగా హౌస్ హోల్డ్స్ అన్నిటికి కూడా 3 ఫేస్ కరెంట్గా మార్చడం జరుగుతూ ఉంది. 2 సబ్స్టేషన్లు ఓపెన్ చేసాం, ఇంకో 2 సబ్స్టేషన్లు శంకుస్థాపన చేసాం. 132 kV కూడా త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేసి దాన్ని కూడా అంటే ఎంత వేసవిలో అయినా సరే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్నా ఎక్కడా కూడా అంతరాయం రాకుండా నిరంతరంగా సరఫరా చేయడానికి పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ సబ్స్టేషన్ నిర్మాణం కానీ ఈ 3 ఫేస్ కన్వర్షన్ కానీ అన్నీ కూడా ఉపయోగపడతాయని సందర్భంగా తెలియదు. 23 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంగి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 50 మంది లబ్ధిదారులకు మొత్తం 23 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. ప్రతి లబ్ధిదారుణ్ణి వ్యక్తిగతంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలవుతుంది. అలాంటి సమయంలో అండగా నిలవడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ జయం అని అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి బాధితుడికి వేగంగా CMRF LOCల ద్వారా వైద్య సహాయం అందుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చే ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. మీరు ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ కొంత మీరు ఖర్చు పెట్టుకున్న దాంట్లో తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా 1 నయా పైసా ఇచ్చిన ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీరు చూసి ఉంటారు, యనమల కుదురు అవ్వచ్చు, తాడిగడప అవ్వచ్చు, పోరెంక అవ్వచ్చు, కానూరు అవ్వచ్చు, లేకపోతే వణుకూరు, మద్దూరు, ఈడుపుగల్లు, ఆకునూరు, కడవకొల్లు, ముదునూరు, కాటూరు రోడ్లు కానీ ఇంకా వేయవలసిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి. ఇవి కూడా 1 నెల 2 నెలల్లో మొన్న యుద్ధం వలన తారు రాకపోవడం వలన రోడ్లు వేయలేకపోయాం. కానీ లేకపోతే వాటికి నియోజకవర్గంలో ఉన్న గుంటల రోడ్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. మరి త్వరలోనే మిగిలిన రోడ్లు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ
సిద్ధాంతాలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ నాయకులతో వేదికలు పంచుకోవద్దని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. నాయకులు మాట్లాడే మాటలు కార్యకర్తల్లో లేదా ప్రజల్లో ఎలాంటి అభద్రతా భావాన్ని, అయోమయాన్ని సృష్టించకూడదని హితవు పలికారు. ఇటీవల ఉమాగారి విషయంలో ఆయన ఇచ్చిన వివరణతో పార్టీ సంతృప్తి చెందిందని, ఆ వివాదం ముగిసిందని తెలిపారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ 2029 లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం ఉంది కదా అని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని, లక్ష్మణ్ రేఖ దాటితే హెచ్చరికల అనంతరం ఎంతటి వారైనా సరే క్రమశిక్షణా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మరి విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, ఎవరి మీద వేటు వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం, దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ విజయంలో ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ, పారదర్శక పాలన ఇస్తూ, ఈ ప్రధాన 3 లక్ష్యాలతోటి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసం, విద్వేషమే ఎజెండాగా ఆ రోజు పాలన జరిగి
వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు గొడ్డల పార్టీ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడుతూ మళ్ళీ ఇక పాలనను పట్టాలెక్కించి ఈ కూటమి ప్రభుత్వం కృషిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి వ్యవస్థల్ని మళ్ళీ సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో పార్టీ కూడా నాయకత్వం కానీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నటువంటి విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా లోకేష్ బాబు గారు కానీ ఇట్లా అహర్నిశలు ఏ రకంగా ఇల్లు ఓకలి వదిలి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి నిత్యము ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు. ఏ రకంగా ఈ 2 ఏళ్లలో గత 5 ఏళ్లలో మరుగున పడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఏ రకంగా నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ రాజధాని నిర్మాణం కానీ పడకేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ రేపు పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని సాధించడంలో కానీ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కానీ గుంతలు లేనిటువంటి రోడ్లు కానీ ఇట్లా అభివృద్ధిని మరొక పక్కన సంక్షేమాన్ని అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించినటువంటి దశలో కూడా ఈ 2 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఉన్నామనంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మరి కలసిగట్టుగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నానికి మన తెలుగుదేశం పార్టీ పరంగా మనం కూడా మన నాయకత్వం కానీ మన కూటమి కానీ కార్యకర్తలు కానీ బాసటగా అండగా మనందరం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ఏదైతే పార్టీ సిద్ధాంతం కానీ పార్టీ క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా దయవుంచి మరి పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయి నాయకుడైనా సరే పార్టీ సిద్ధాంతాలకి పార్టీ లైన్కి కట్టుబడి మాత్రమే పని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు వచ్చినటువంటి గుర్తింపు కానీ అది పార్టీ ద్వారానే మాత్రమే వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు మనకిచ్చేటువంటి గౌరవం పార్టీ సింబల్ ద్వారానే మనకు వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాదు, మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ఏదైతే అభివృద్ధి ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళితే ఖచ్చితంగా అది పార్టీకి నష్టం కలిగేటువంటి అంశం అయితే ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోవడానికి మరి పార్టీ వెనకాడదనే విషయాన్ని కూడా స్పష్టంగా మరి ఈవేళ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు కానీ క్రమశిక్షణ ఉల్లంఘనలు కానీ ప్రభుత్వ ప్రతిష్టకు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేటువంటి పరిస్థితి కూడా లేదు అనే విషయాన్ని. ఎందుకంటే ఈరోజు 95% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం. ఈవేళ ఎంతోమంది మరి నూతనంగా వచ్చినటువంటి శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా తగు జాగృతతో అంటే తెలియనితనంతో అత్యుత్సాహంతో మనం చేసేటువంటి పని మన పార్టీకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఉండాలి తప్ప 1% కూడా నష్టం చేసేటువంటి విధంగా ఉంటే మరి మనం చేస్తున్నటువంటి కృషి మరి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అటువంటి నాయకత్వం మెలగాలనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రభుత్వ ప్రతిష్టకు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి విధంగా మరి ఎవరైనా కనుక కార్యకర్తలు నాయకులు ఎవరున్నా కూడా అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా బాధ్యతాయుతంగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 2 నెలల్లో మనం చేసేటువంటి అభివృద్ధిని ఈ 2 నెలల్లో మనం ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని మరి వేళ ప్రతి ఇంటికి గడప గడపకి
తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈవేళ మన నాయకత్వం, మన కార్యకర్తలు, మనందరం కూడా తీసుకోవాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలపాలనేటువంటి వారి కృషికి ఈవేళ మనందరం కూడా అండగా ఉండాలి, పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే పార్టీ బలోపేతం, ప్రజాసేవ, క్రమశిక్షణ ఈ 3 అంశాలు కూడా మన నాయకత్వానికి, మన కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతుందని విజయవాడ ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర అన్నారు. ఈగిల్ ఆధ్వర్యంలో తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురులో పల్లెపాటలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ నిర్మూలన మరియు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎం రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని, వినియోగించేవారిని శిక్షిస్తూ ప్రజల్లో డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నమస్కారం అండి, నా పేరు ఎం రవీంద్ర, ఈగల్ ఇన్స్పెక్టర్ విజయవాడ. ఈరోజు పల్లెబాటలు ఈగల్ కార్యక్రమాన్ని విజయవాడలోని యనమల కుదురు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మా గౌరవ ఎస్పీ శ్రీ కెఎం నగేష్ బాబు గారు ఈగల్ పల్లెబాట కార్యక్రమానికి వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈగల్ డిపార్ట్మెంటు చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ గాంజాయి డ్రగ్స్ని పట్టుకుంటూ వారిని శిక్షిస్తూ ఒక పక్కన ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి అన్ని గ్రామాల్లో, మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఈగల్ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈగల్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఈ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 170 గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈగల్లో ఆపరేషన్ చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఈ గాంజాయిని పంటలను ధ్వంసం చేసి అక్కడ పంట లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ట్రైన్ చెకింగ్ అని ట్రైన్లో కూడా చెకింగ్ చేస్తూ ఎన్నో వందల కేజీలు గంజాయిని పట్టుకొని ఎంతోమంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో, కాలేజీలో కూడా అవగాహన కల్పించి విద్యార్థులను డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా ఉండాలని వారిని కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్కూలుకి దగ్గర ఒక 500 మీటర్ల పరిసరాల్లో ఉన్న స్కూళ్ళలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని ఆ ఏరియాలో కోప్రా యాక్ట్లో అమలు చేసి, అదేవిధంగా సిగరెట్ గాంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తూ బస్సులో కానీ, ఆటోలో కానీ, బైక్లో కానీ వచ్చే అన్ని రకాల తనిఖీలు చేసి గాంజాయిని కూడా పట్టుకొని నిరోధించడం జరుగుతుంది. ఒక పక్కన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ, ఒక పక్కన ఆపరేషన్ చేస్తూ, అదేవిధంగా ఈ కొన్ని ఏరియాలో స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ, ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన ఉంది. అదేవిధంగా ఎవరైనా కనుక మీకు గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఉంటే కనుక ఈగల్ 1972కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరైనా మత్తు పదార్థాలకు బారిన పడి ఎవరైనా డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే మా ద్వారా ఈగల్ 1972 చేస్తే మేము తప్పకుండా వారిని కౌన్సిలింగ్ చేస్తూ డీ అడిక్షన్ సెంటర్ జాయిన్ చేస్తామని తెలియపరుచుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.